ఈ స్తోత్రం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చిన్నమాట ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపర్లోకి తండ్రి, మరొకసారి మీ పాదాలు చెందుకొచ్చి ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీ సన్నిధిలో ఒక లేఖన భాగం చదువుకొని ఆ అంశాన్ని ధ్యానం చేయడానికి మీ పక్షంగా నిలబడుతున్న నేను మట్టి మనిషిని వచ్చి వాడను, అల్పుడన యోగ్యం అయినా మీ కృపను పొందిన వాడును. మీరు పిలిచిన పిలుపును బట్టి ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకొని మీ సన్నిధిలో మీ పక్షంగా నిలవబడుతూ ఉన్నాను. దయతో నన్ను కనికరించండి. మీ సెలవు చాటును మరుగుపరుచుకునండి. నా శరీర ప్రాణాత్మను మీ వశం చేసుకొని పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, ఒక ప్రత్యేకమైన అంశం ఆదికాండంలో ఆత్మీయ పాఠాలు, ఆదికాండంలోని ఆత్మీయ పాఠాలు అనే ఒక అంశం. ఎన్ని చెప్పుకోగలమో నాకు తెలియదు, కానీ కొన్ని పరిచయం చేయడానికి పరిశుద్ధాత్మదేవుని సహాయంతో మనము ఈ అంశాలను ధ్యానం చేద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆదియందు 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 ఆది అనేటువంటి మాటకు రెండు అర్థాలు. ఒకటి, కాలాన్ని సూచించేటువంటి పదం. అది రెండు, ఒక వ్యక్తిని సూచించేటువంటి పదం. అది కదా, ఒక వ్యక్తిని సూచించేటువంటి పదం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు నైనవాడు చెప్పు సంగతులు. ఆదియు నైనవాడు, ఆది అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఈ పదం ధ్యానం చేయడానికే మనకి చాలా కాలం పడుతుంది. ఆది యందు అనేటువంటి మాటను ధ్యానం చేయడానికే చాలా కాలం పడుతుంది. కానీ కొంచెం వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్, అవుట్లైన్స్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. అందుకు పైన చెప్పుకుంటూ వెళదాం. ఉదాహరణకు ఆది యందు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవడానికి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ 1వ అధ్యాయం 16వ వచనంలో ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన యందు మనం చూస్తున్నవి, మన కంటికి కనపడుతున్నవి కానీ కనపడనివి కానీ, అది పరలోకమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ, దృశ్యమైనవి కానీ దృశ్యం కానివి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైన, కనపడే ప్రభుత్వాలు ఉన్నాయి, కనపడని ప్రభుత్వాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన యందే ఉన్నాయట. ఆయన కనపడే ప్రభుత్వాలు, మనకు కనపడుతున్న ప్రభుత్వాలు, కనపడని ప్రభుత్వాలు ఉన్నాయి.
కనబడని ప్రభుత్వాలు మనం ఎక్కడ చూస్తాం? దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో గాబ్రియేలు దూత వర్తమానాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు గ్రేకేయుల రాజు, పారసీకుల రాజు మికాయేలుతోనూ గాబ్రియేలుతోనూ చేసిన యుద్ధంలో అక్కడ కనపడని ప్రభుత్వాలు ఉంటాయి. ఇవి రాబోయే తరగతుల్లో మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను. ఆకాశములు ఎన్నున్నాయి? ఏమో తెలియదు. ఆకాశములు ఎన్నున్నాయో తెలియదు. ఇప్పుడు ఈ భూమిని ఆకాశములను దేవుడు సృజించాడు. ఈ దేవుడెవరు? సృజించిన దేవుడెవరు? ఈ ప్రశ్న ఎవరి వాదన వాళ్ళది. నేను నమ్మిన దేవుడే సృష్టికర్త అని భక్తులైన వ్యక్తులు చెప్తూ ఉంటారు. మంచిదే. సత్యాన్వేషకులు, సత్యాన్ని అన్వేషించేవారు దాన్ని పరిశీలిస్తే సృష్టికర్త అయిన దేవుడెవరో గుర్తుపట్టగలుగుతారు. మనం నమ్ముతున్నాము ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. సృష్టికర్త అయిన వాడు ఈ సృష్టిని ఎలాగూ చేశారు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి ఆయన తత్వం యొక్క మూర్తిమంతమును అయి ఉండి మహత్తు కలిగిన మాట చేత సమస్తమును నిర్వహించాడు. మాట చేత నిర్వహిస్తున్నాడు. 33వ కీర్తన 6వ వచనం, యెహోవా వాక్కు చేత, అది వాక్కు చేత ఆకాశములు కలిగెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ తన మహత్తు కలిగిన మాట చేత వాటిని నిర్వహిస్తున్నాడు అని. అంటే ఈ మాటలకు అర్థం ఏమిటి? సృష్టించిన వానికి తాను సృష్టించిన సృష్ట్యము మీద అధికారం ఉంటుంది అనేది. తనకు ఇష్టం వచ్చినట్లుగా వాటిని నడిపిస్తున్నాడు అని, నడిపిస్తున్నాడు అని అర్థం. సృష్టించిన వానికి సృష్ట్యము మీద అధికారం కలిగిన వ్యక్తి సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. మనకు తెలుసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి. ఆయనను గురించి మనం చూసినప్పుడు ఆ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో, లేదు మోషే గారు 40 సంవత్సరాల పరిచర్యలో, ఆయా భక్తులు చేసిన పరిచర్యలో నమోదు చేయబడినటువంటి అద్భుతాలు మోషే గారి పరిచర్యలో 42 కనపడతాయి. యేసు ప్రభు వారి పరిచర్యలో 39 నమోదు చేయబడిన అద్భుతాలు కనపడతాయి. ఈ 42 అద్భుతాలలో 9 ప్రకృతి శక్తులకు సంబంధించిన అద్భుతాలు. అలాగే యేసు ప్రభు వారు ద్వారా చేయబడిన అద్భుతాలు ఏవైతే నమోదు చేయబడ్డాయో వాటిల్లో కూడా 9 ప్రకృతి సంబంధమైన విషయాలకు సంబంధించిన అద్భుతాలు మనకు కనపడతాయి. ఉదాహరణకు నీళ్లు రక్తముగా మార్చబడడం, ఎర్ర సముద్రం పాయలుగా చేయబడడం కదా. యెహోషువ మందసాన్ని యాజకులు మోస్తూ ఉండగా యాజకుల పాదాలు యొర్దాను నది నీళ్లను త్రాగినప్పుడు, ఎక్కడో ఆదాము అనే పురములో ప్రారంభమైనటువంటి ఆ నది వీళ్ళు పాదాలు తాకిన చోట ఏక జలరాశిగా నిలిచిపోయిందట. మనకు తెలుసు, నీరు పల్లమెరుగు నిజము, దేవుడెరుగు అనే సామెత మనకు తెలుసు. ఆగినప్పుడు అక్కడ ఉన్నటువంటి జలరాశి క్రిందకు ప్రవహించాలి, అలా ప్రవహించలేదు. అక్కడ రాశిగా కూర్చబడిందట. ఎగువ నుండి వచ్చేటువంటి జలముల రాశి కూడా అలాగ ఆగిపోయిందని మనం చూస్తాం. అలాగే యెహోషువ నాయకత్వంలో యుద్ధం చేస్తున్నప్పుడు సూర్యచంద్రులను ఆపినటువంటి ప్రార్థన మనం చూస్తాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడవడం మనం చూస్తాం కదా, తుఫానును ఆపివేయడం మనం చూస్తాం, నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం మనం చూస్తాం. అంతేకాదు ఆయన వ్యాధుల మీద అధికారం కలిగిన వ్యక్తిగా, దయ్యపు శక్తుల మీద అధికారం కలిగిన వ్యక్తిగా, ఆయన వ్యక్తుల మీద అధికారం కలిగిన వ్యక్తిగా ఆయనను మనం చూస్తాం. కాబట్టి మనం యేసు ప్రభు వారు దేవుడు అని అంటున్నాం. అలాగే ఇలాంటి మాటలే వేరు వేరు విశ్వాసాలు కలిగిన వ్యక్తులు కూడా మా దేవుడు ఇలాగ చేశారు, మా దేవుడు అలాగ చేశారు అని వాళ్ళు చెప్తారు, వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. అవి తప్పు ఒప్పు అనే జడ్జిమెంట్కి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. కానీ సృష్టికర్త అయిన దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో, ఎవరిని మనం సృష్టికర్తగా గుర్తుపట్టాలో ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను దేవుడు సృజించారట. ఆకాశములు భూమి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. పైన ఆకాశం అందే. ఆకాశం ఎక్కడ ఉన్నది? పైన ఉన్నది. క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను కదా. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని. పైన ఆకాశం ఎన్నున్నది? ఎన్నున్నాయి ఆకాశాలు? 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు, ఆకాశములు. ఇందాక 33వ కీర్తనలో ఆకాశములు దేవుని వాక్కు చేత సృజించబడినాయి అని మనం చదివాం. ఇక్కడ ఆకాశములు ఉన్నాయి, అవి దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి అని లేఖనం చెప్తుంది. అవునా? ఆకాశములు దేవుని మహిమను వివరించుతూ ఉన్నాయి. 148వ కీర్తన 4వ వచనం. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, పరమ ఆకాశములారా. అవునా? పరమాకాశములారా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16:31. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. 102వ కీర్తన. ఆకాశములు ఉన్నాయి అని అనేక వచనాలు చెప్తున్నాయి. ఆకాశం, ఒక భూమి ఉన్నది, భూమికి ఆకాశం ఉన్నది. అంటే ఇలాంటి భూములు ఎన్నో ఉండి ఉండాలి. 102వ కీర్తన 25వ వచనం. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. 115వ కీర్తనలో మనం చూస్తాం 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, యెహోవా వశము. ఇలాగే ఆకాశములు లయమైపోతాయని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో లేఖనం చెప్తుంది. ఆకాశములు ఉన్నాయి. ఆకాశములు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు భూమి ఉంది, భూమికి ఒక ఆకాశం ఉన్నది. ఇలాంటి ఆకాశములు అనేకం ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఏమో తెలియదు. అలాంటి ఆకాశములు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి ఈ దృశ్య రూపకమైనటువంటి విశ్వం ఏదైతే ఉన్నదో, ఈ విశ్వమంతా కూడా ఒక యూనివర్స్ అని అంటున్నాం. ఒక యూనివర్స్ అంటున్నాం. ఇలాంటి యూనివర్సులు అనేకం ఉన్నాయి. ఎందుకంటే అనేక ఆకాశాలు ఉన్నాయి. ఆకాశములన్నిటికీ పైన పరమాకాశం ఉన్నది. పరమాకాశములు ఉన్నాయి. వాటన్నిటికీ పైన విశ్వాంతరాళాలలో సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి
ఆయన మాత్రమే వసిస్తున్నటువంటి ఒక తేజోగోళం ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16లో మనం ఆ మాటలు చూస్తాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి తాను మాత్రమే వసిస్తున్నటువంటి ఒక తేజోగోళం ఉన్నది. అది దురవగాహనమైన తేజస్సు. అక్కడ ఉండి ఆయనలో నుండి ఇక దేవుడు ఎలాగున్నాడు, ఏమై ఉన్నాడు అనేది ఇంకొక వర్తమానంలో ధ్యానం. ఈరోజు స్థూలంగా అసలు మనం చూస్తున్నటువంటి విశ్వం ఏమిటి, అవి ఎలాగున్నాయి, వాటి నిర్వహణ కొరకు ఆయన సృష్టించిన సృష్టి ఎలాగుంది, అవి కొన్ని అవుట్లైన్స్ మనం చూద్దాం కదా. ఇప్పుడు భూమి ఉన్నది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. సూర్యుని చుట్టూ గ్రహాలు 9 ఉన్నాయని చెప్పుకున్నారు 1982కు ముందు. ఆ తర్వాత 10వ గ్రహాన్ని కూడా కనుగొన్నారు. ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. 11వ గ్రహం కూడా ఉందని ఈ మధ్య చెప్తున్నారు. ఎన్ని గ్రహాలు ఉన్నాయో తెలియదు. వీళ్ళు రాసుకునే పంచాంగం 9 గ్రహాలు ఆధారం చేసుకొని రాసుకునేది. అది సరైంది కాదు అని వాళ్ళకే తెలుసు. సరే, మన అంశం అది కాదు కానీ భూమి ఉన్నది. భూమితో పాటు మరికొన్ని గ్రహాలు ఉన్నాయి. అవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలను దేవుడు వేలాడదీశాడు అని యోబు గ్రంథం చెప్తుంది. వాటికి స్తంభాలు ఉన్నాయి అని చెప్తుంది. వాటికి పునాదులు ఉన్నాయని చెప్తుంది. స్తంభములు లేదా పునాదులు అనేటువంటి మాటకి అర్థం వాటి కక్షలే. అవి వేలాడతీయబడినాయి అనేటువంటి మాటలకి అర్థం ఒక సోలార్ సిస్టంలో ఉన్నటువంటి గ్రహాలు ఎన్నైతే ఉన్నాయో ఆ గ్రహాలన్నీ, అలాగే ఇంకొక సోలార్ సిస్టమ్, మరియు సూర్యుడి చుట్టూ ఇలాంటి సోలార్ సిస్టమ్స్ 14 ఉన్నాయి. వాటిని స్టెల్లార్ సిస్టమ్ అంటున్నాం, తర్వాత వేగా అంటున్నాం, నెబ్యులా అంటున్నాం, గెలాక్సీ అంటున్నాం, మిల్కీవే అంటున్నాం. ఎన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ అవన్నీ కూడా వేలాడతీయబడి వాటన్నిటి కేంద్రం దేవుని యొద్ద ఉన్నది. దాన్ని స్ట్రింగ్స్ థియరీ అని అంటాం. ఇది భౌతికంగా మనకి కనపడుతున్నటువంటి విశ్వం, మనకు అర్థమైనంత వరకు. దానికి అనేక వచనాలు ఉన్నాయి. అన్ని వచనాలు నేను ఇప్పుడు చూపించలేను కదా. వీటిల్లో మొట్టమొదటిది ఈ ఆకాశముల పరమాకాశముల కంటే పైన తేజోగోళం ఉన్నది. అక్కడ ఆయన మాత్రమే నివసిస్తారు. అక్కడికి ఎవరు వెళ్ళలేరు, ఎవరు ఆయన్ని చూడలేరు. 1950కి ముందు ఉన్న ట్రాన్స్లేషన్, తెలుగు ట్రాన్స్లేషన్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 దురవగాహనమైన తేజస్సు అని ట్రాన్స్లేట్ చేయబడింది. ఇప్పుడు సమీపింపరాని. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. దుర్వగాహన అంటే మన అవగాహనకు కూడా అందనంత, అవగాహనకు కూడా అర్థం కానంత తేజస్సు. అంటే ఆ తేజస్సు లాగానే కనపడుతుంది. తేజస్సే, కానీ అదేమిటో ఎలా ఉందో ఏమీ అర్థం కాని పరిస్థితి. సమీపింపరాని అంటే అర్థం ఏమిటి? సమీపింపరాని అంటే అర్థం ఏమిటి? ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు కదా. వెళ్ళలేరు అంటే అర్థం ఏమిటి? ఎవరో వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, వెళ్ళలేకపోయారు. ఏదో ఒక శక్తి క్షేత్రము వాళ్ళని విసిరిగొట్టేశారు. అలాంటి తేజస్సులు ఆయన ఉన్నారు. ఆయన క్రింద ఉన్నాయి పరమాకాశంలో ఏమున్నాయి కదా, అవునా? పరమాకాశంలో ఏమున్నాయంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 8-9 వచనాల వరకు, 9 వచనాల వరకు. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో కనపడుతున్నటువంటి వర్ణన అక్కడేం కనపడుతుంది? దేవుని సింహాసనం కనపడుతుంది. ఆ సింహాసనం ఎలాగుంది? 4 జీవులు మోస్తూ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. 4 జీవులు అంటే అవి జీవులు కాదు, జీవుల రూపంలో ఉన్నటువంటి కెరూబులు, దేవదూతల్లో అత్యున్నత స్థాయికి చెందినటువంటి కెరూబులు. వాళ్ళ గురించి చూడండి. 2వ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను,
ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతములు ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండి. ఇది అక్కడ ఉన్నటువంటి దృశ్యం. ఆ సింహాసనములలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు సముద్రము ఉన్నట్టు ఉండెను. అది స్ఫటికమును పోలింది గాజు సముద్రం. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి ఎట్లాగున్నాయట? సింహాసనమునకు మధ్యను, అవునా, సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను. ఇది ఎలా మన ఊహకు జ్ఞానానికి అందని విధంగా ఉంటుంది. సింహాసనము మధ్యను, నా వైపు చూడండి, ఇది సింహాసనము అయితే ఒక జీవి ముఖం మాత్రం బయటకు ఉంది, దాని బాడీ అంతా లోపలికి ఉంది. ఇంకొక జీవి ఇంకొక దిక్కున, దాని ముఖం బయటకు ఉన్నది, బాడీ అంతా లోపలికి ఉంది. అలాగనే 4 జీవులు కూడా 4 వైపులా 4 ముఖాలు కలిగి ఉన్నాయి. వాడి బాడీ అంతా లోపలికి ఉంది. ఆ బాడీ ఎలాగుందో చెప్తున్నాడు. ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగినది, 4వ జీవి ఎగుర్చున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్ను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు. ఈ 4 జీవులు ఏమిటి? ఈ 4 జీవులు యేసు ప్రభు వారి యొక్క పరిచర్యకు సాదృశ్యం. యేసు ప్రభు వారి యొక్క పరిచర్యకు సాదృశ్యం. ఒక ముఖం ఏమిటి? సింహము వంటిది, యూదాగోత్రపు సింహం, యూదులకు రాజు, మత్తయి సువార్తలో కనపడుతుంది. తర్వాత రెండవ జీవి దూడ వంటిది. దూడ దేనికి గుర్తు? సేవకత్వానికి గుర్తు. మార్కు సువార్తలో మనకి ఆ లక్షణాలు కనపడతాయి. మూడవ జీవి మనుష్యుని ముఖము, మనుష్యుని కుమారుడు, దేవుడై ఉండి మనుష్యుని కుమారుడుగా లూకాసు సువార్తలో మనకు కనపడుతుంది. 4వది పక్షిరాజు వంటి. 4వ జీవి పక్షిరాజు అంటే దేవుని కుమారునికి సాధన. యోహాను సువార్తలో మనకు కనపడు. దేవుని కుమారునిగా యోహాను సువార్తలో మనకు ప్రత్యక్షమవుతారు. ఈ 4 పరిచర్యలకు సంబంధించినటువంటి లక్షణాలు దేవుని సింహాసనాన్ని మోస్తూ ఉన్నాయి 4 జీవులు. ఆ 4 జీవులు ఎప్పటి నుండి మోస్తున్నాయి? యుగ యుగాలుగా మోస్తాయి. 4 జీవుల్లో ఆ సింహాసనము మధ్యలో ఉన్నాయట, చుట్టూ ఉన్నాయట. మధ్యలో చుట్టూ ఉంటే సింహాసనం మీద కూర్చుండే వ్యక్తి ఎలా కూర్చుండగలుగుతాడు? అవునా? ఈ ప్రశ్న మనకు ఎదురైనప్పుడు నేను పరలోక వస్తు నిర్మాణాల గురించి చెబుతూ ఒక ఆలోచన చెప్పాను, గుర్తున్నదా? పరలోక వస్తు నిర్మాణాలు అవి ఆత్మ సంబంధమైనవి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ 6వ వచనం, ఇక్కడ కూడా 4 జీవుల రూపము గురించి వ్రాయబడి ఉంది. 5వ వచనం నుండి పదవచనం
అవును. తర్వాత వాటికి చక్రములు ఉన్నాయి, అవి చదవండి. తర్వాత ఇప్పుడు 18వ వచనం నుండి చదవండి. 15 చదవండి. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద 4 ఎదుట ముఖముల ప్రక్కన చక్రము వంటిది ఒకటి కనబడు. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అని చెబుతూ 19 ఆ జీవులు కదలగా ఆ చక్రములను చక్రములు కూడా లేచి ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అది పోవలసిన వైపునకే అవి పోవుచుండెను. జీవికి ఉన్న ఆత్మ కాబట్టి చక్రములకు కూడా ఆత్మ ఉన్నది అంటే అవన్నీ ఏక శరీరంగా ఉన్నాయని అర్థం. కాబట్టి ఆ సింహాసనాన్ని మోస్తున్న జీవులు ఏవైతే ఉన్నాయో ఆ సింహాసనము, ఈ జీవులకున్న ఆత్మ, ఇవి 2 కలిసిపోయి ఉన్నాయి. అలాగే ఇలాంటి సన్నివేశాలే ప్రకటన గ్రంథంలో మనకు అనేకం కనపడుతున్నాయి. 9వ అధ్యాయం 13వ వచనం. ఎక్కడి నుండి? సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, బలిపీఠం కొమ్ముల నుండి ఒక స్వరము మాట్లాడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అవునా? మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయా సందర్భాలలో అక్కడ వస్తువులు మాట్లాడుతున్నట్లుగా, బలిపీఠం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. 14వ అధ్యాయము 18వ వచనం. వెడలి వచ్చును, ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు, కోయమని పరిపక్వమైనవి ఇట్లా. ఇప్పటి వరకు నేను మీకు చూపించిన అంశాల విషయం ఏమిటి అంటే, సింహాసనము మధ్యలో చుట్టూ 4 జీవులు ఆవరించున్నాయి. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడైన వాడు ఒకడు ఉన్నాడు అన్నప్పుడు, ఆ సింహాసనం మధ్యలో చుట్టూ ఉంటే ఆయన ఎలా కూర్చోగలడు అనే ప్రశ్న మనకు ఎదురైనప్పుడు, పరలోకంలో ఉన్నటువంటి వస్తువులు, అక్కడ ఉన్నటువంటి జీవులు, లేదా ఆ వస్తువులకు ఉన్నటువంటి చక్రాలు లేకుంటే ఉపకరణాలు, అవన్నీ కూడా ఆత్మను కలిగి ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ఆత్మ కలిగి ఉన్నటువంటి జీవులు ఏ పనులు చేస్తున్నాయో అవన్నీ చేస్తున్నాయి. కాబట్టి అవి కదలకుండా ఎన్ని యుగాలుగా సింహాసనాన్ని మోస్తున్నాయో మనకు తెలియదు. ఆ 4 జీవులు ఏదైనా ఒక జీవి కొంచెం అటు ఇటు కదిలితే ఆ సింహాసనం నిలవబడదు కదా. కానీ అవి అలా అనుకోవడంలా ఈ సింహాసనాన్ని మోసే భాగ్యము దేవుడు మాకు ఇచ్చారు అని అవి యుగాలుగా ఆ సింహాసనాన్ని మోస్తూనే ఉన్నాయి. అలాగే దేవుని మందిరంలో పరిచర్య విషయంలో కదా, ఒకే రకమైన పరిచర్య ఎన్ని సంవత్సరాలైనా అలాగే చేసుకుంటూ వెళ్తారు కొందరు. ఒక దశకు అనిపిస్తుంది, ఎప్పుడు నేనే చేయాలా, చాలామంది ఉన్నారు కదా అని. కానీ అది దేవుడు అప్పగించిన పరిచర్య. ఆ పరిచర్య క్రమంగా నమ్మకంగా చేసుకుంటూ వెళితే ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు, దాన్ని మెరుగుపరుస్తారో ఆ పనిలోనే కొనసాగిస్తారో నాకు తెలియదు, కానీ దానికి తగిన ఫలితం ఉంటుందనే పాఠం మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న అంశాలలోని ఆత్మీయ పాఠాలు చెప్పడం లేదు, కానీ ఆ స్ట్రక్చర్ చెప్తున్నా. 1-2 వర్తమానాలు అయిన తర్వాత ఆ అంశాల్లో నుండి ఆత్మీయ పాఠాలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆకాశములు ఎన్ని ఉన్నాయి అంటే ఏమో మనకు తెలియదు, లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వాటన్నిటిపైన ఏమున్నది? పరమాకాశం.
పరమాకాశముల పైనేమున్నది? సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగి తాను మాత్రమే వసిస్తున్న ఒక తేజోగోళం ఉన్నది. ఇప్పుడు పరమాకాశములు అంటే ఈ ఆకాశములు పైభాగంలో ఉన్న ఆకాశములు ఏమున్నది? ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సింహాసనము, ఆ సింహాసనాన్ని మోస్తున్నటువంటి కెరూబులు లేదా 4 జీవులు మనకు కనపడుతున్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం 24 పెద్దలు 24 సింహాసనాలు వేసుకొని వాటి మీద కూర్చున్నారు, వారి తలల మీద కిరీటాలు. ఈ 24 పెద్దలు ఎవరు అంటే దేవుని ఆలోచన సభకు సంబంధించిన వారు. అంతేగాని 24 పెద్దలు దీని మీద ఇంకొక వ్యాఖ్యానం ఏమిటి అంటే 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తలు అనేటువంటి వ్యాఖ్యానం ఉన్నది. అది సరైంది కాదు. ఎందుకు సరైంది కాదు? 12 మంది అపోస్తలు అయితే ఆ దర్శనాన్ని చూస్తుంది ఎవరు? 5వ అధ్యాయంలో 12 మంది అపోస్తల్లో ఒక ఆయనే కదా. ఒక సీట్ ఖాళీ ఉండాలి కదా, ఖాళీ లేదు కదా. కాబట్టి అపోస్తలు కాదు, 12 మంది ఆలోచనకర్తలైనటువంటి పెద్దలు. వాళ్ళని గురించి వాళ్ళకు ఒక సభ ఉన్నదని, వాళ్ళు అక్కడ తమ ఆఫీస్ వర్క్ ప్లేస్గా దాన్ని ఉపయోగించుకుంటున్నారని లేఖనం చెప్తుంది. చూడండి, యోబు గ్రంథం 15:8. దేవునికి ఒక ఆలోచన సభ ఉన్నది. ఆలోచన సభలో వాళ్ళు ఏం చేస్తారు? 23వ అధ్యాయము 9వ వచనం. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను. ఆయన పనులు జరిగించేది ఎక్కడట? ఉత్తర దశ. అది ఎక్కడున్నది? యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం. సభాపర్వతం ఉంది, ఆ పర్వతం మీద సభ ఉన్నది. సభలో దేవదూతలు ఉన్నారు, వారి కార్యాలు నిర్ణయాలు తీసుకునేది అక్కడ. ఏమిటి వాళ్ళు చేసేటువంటి పనులు? ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? అనేక ఆకాశాలు ఉన్నాయంటే హెబ్రేలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాలన్నిటిలో కూడా ప్రపంచవాసులు ఉన్నారు. అవునా? ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి నియమ నిబంధనలు వీళ్ళు నియమిస్తున్నారు. ధర్మశాస్త్రమును రూపొందించి ఆయా ప్రపంచాలకు ఇస్తున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 53వ వచనం. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా నియమించబడింది. గలతీ 3:19లో కూడా ఆ మాట మనం చూస్తాం. దేవదూతల ద్వారా ఆలోచన సభ అంటే దేవునికి ఆలోచన చెప్పే సభ అని అర్థం కాదు. ఆయనే ఆలోచనకర్త అయిన ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడు అని లేఖనం ప్రశ్నిస్తుంది. 11వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత అశక్యములు, ఆయన మార్గములు ఎంత అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? క్వశ్చన్ మార్క్. అంటే ఆయనకి చెప్పగలిగిన వాడెవరు లేదు, ఆయనే ఆలోచనకర్త. మరి ఆలోచన సభ ఏం చెప్తుంది, ఏం చేస్తుంది? ఆయన నియమించిన, ఆయన తెలియజేసిన ఆలోచనను ఒక రూపంలోకి తీసుకొచ్చి బుగ్గ ఫార్మాట్ చేసి అది ప్రపంచంలోని విశ్వంలోని సకల ప్రపంచాలకు పంపుతుంది. అలాగే భూమి మీదకి పంపబడినటువంటి ఈ ధర్మశాస్త్రం మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం అక్కడి నుండి పంపబడింది.
ఇందులో 613 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. దాని యొక్క వివరణ ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా. చరిత్రలో ఏం జరిగింది, కావ్య గ్రంథాల్లో అందుకు సంబంధించిన చరిత్ర, భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనం, అలాగే ప్రవచన గ్రంథాల్లో జరిగిన విషయాలను గురించిన ప్రవచనం, జరగబోయే విషయాలను గురించిన ప్రవచనం, వాటి యొక్క నెరవేర్పులు క్రొత్త నిబంధన గ్రంథంలో ఏం జరిగినాయి, ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి, అవన్నీ కూడా ధర్మశాస్త్రం 5 గ్రంథాలు పంచకాండాల్లో ఏ అంశమైతే ఉందో ఆ అంశం యొక్క నెరవేర్పును గురించే చెప్తున్నాయి. దాన్ని వాళ్ళు నియమించారు. కాబట్టి మొదటి విషయం, ఆకాశములు అనేకం ఉన్నాయి, అంటే ప్రపంచాలు అనేకం ఉన్నాయి. ఆ ప్రపంచాలలో మొదటి ఆకాశంలో ఎవరున్నారు? దేవుని సింహాసనము, 24 పెద్దలు ఉన్నారు. ఆ తర్వాత రెండవ ఆకాశమునకు వచ్చేటప్పటికి అక్కడ దేవదూతలు ఉన్నారు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కోట్ల కొలది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. వారికి వీరికి వ్యత్యాసం ఏమైనా ఉన్నదా? వారు ఆ మొదటి ఆకాశంలో లేరు. 4వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 6వ వచనం. కదా, ఇక్కడ స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టు ఉండెను. అంటే దాన్ని స్పష్టంగా మనం చూడలేము, కానీ ఉన్నది. అదేం చేస్తుంది? 5:11 అనేక దూతలు, కోట్ల. ఈ కోట్ల కొలది ఉన్నటువంటి దేవుని పక్షంగా ఉన్న దేవదూతలు ఉండే ఆకాశం అది. ఈ ఆకాశం, ఈ కోట్ల కొలది దేవదూతలు ఉన్న ఆకాశానికి, ప్రభు యొక్క సింహాసనం ఉన్నటువంటి ఆకాశానికి మధ్యలో స్ఫటికమును పోలిన సముద్రం, ఒక సన్నని తెరలాగా ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటి ఆకాశంలో ఈ పడత్రోయబడిన దేవదూతలందరూ ఉన్నారు. ఎఫ్ఎసీలకు వ్రాసిన పత్రిక 6:2 వాయుమండల సంబంధమైన 6:12 అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న వీళ్ళందరూ ఉన్నటువంటి ఆకాశం అది. ఈ వాయుమండలం వీళ్ళందరూ పడత్రోయబడిన దేవుడు. వీళ్ళు ఎలాగున్నారు? ఈ భూమిని చుట్టూ ఆవరించున్నారు. అందుకే యేసు ప్రభు వారిని అపవిత్రపరచాలని, శిలవేగ్నం చేయకుండా చేయాలని భూమి మీద అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయన ఆత్మనైనా క్యాప్చర్ చేయాలి అని, పాతాళానికి వెళ్ళనీయకుండా ఆపాలి అని, ఆత్మను క్యాప్చర్ చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ఆయన సెలవు మీద పలికిన మాటల్లో చివరి మాట ఏంటి? తండ్రి, నా ఆత్మను తండ్రికి అప్పగించాడు ఆయన పర్టికులర్గా. ఆ మాట పలకడం వెనుక ఉన్న ఉద్దేశము, అలాగే అప్పగించకపోతే ఆత్మను వీళ్ళు చెరపట్టాలని. మోషే ఆత్మను చెరపట్టారు, జ్ఞాపకమైన శరీరం కోసం పోరాటం. అలాగూ చనిపోయిన ప్రతి వ్యక్తి యొక్క ఆత్మను అపవాది చెరపడతాడు. శరీరాన్ని వాడు తీసుకుంటాడు. ఆత్మ ఏమవుతుంది? చనిపోయిన వ్యక్తి, మంచి వ్యక్తి అయినా చెడు వ్యక్తి అయినా దేవుని దగ్గరికి కూడా. మంచి వ్యక్తి అయితేనే పరదేశకు వెళ్తారు, మంచి వ్యక్తి యొక్క ఆత్మ అయితే. చెడు వ్యక్తి యొక్క ఆత్మ అయితే పాతాళంలోకి వెళ్తారు. పాతాళం ఎక్కడున్నది? ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
ఆరోహణమాయననగా అది భూమి యొక్క క్రింద భాగముల్లో చెర ఉన్నది. చెర అంటే అర్థం ఏమిటి? హౌస్ అరెస్ట్ లాంటిది అన్నమాట. పొలిటీషియన్స్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లో కరెంట్ ఆపేస్తారా? కరెంట్ ఆపేయరు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ వాళ్ళు బయటికి రానివ్వరు. ఇది కూడా అలాంటిదన్నమాట. విశ్రాంతి తీసుకునే స్థలం ఆ చెర. చెర ఎక్కడ ఉన్నది? మనకి లూకాసు వార్త 16లో మనకు కనపడుతుంది. అబ్రహాము రొమ్మున అనుకున్న లాగా, ఇటువైపు అగ్నిలో కాలుతున్న ధనవంతుడు. ధనవంతుని మాటలు చెరలో ఉన్నటువంటి అబ్రహాము విన్నాడు, లాజరు విన్నాడు. రూపాలు చూశారు, మాట వినపడుతుంది. చిటికిన వెళితే నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అవకాశం ఉంది, కానీ ఇవ్వడానికి అవకాశం లేకుండా అగాధం ఒకటి దేవుడు నియమించారు. కాబట్టి ఇప్పుడు పాతాళం అనేది ఎక్కడున్నది? భూమి యొక్క అడుగు భాగంలో. ఇప్పుడు అడుగు భాగంలో ఏమేమి ఉన్నాయి? చెర ఉన్నది. పరిశుద్ధులు లేదా నీతిమంతుల యొక్క ఆత్మలు ఉండే స్థలము ఉన్నది. అవునా? అర్థమవుతుందా? లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. 22లో అదరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అప్పుడు అతడు ఎక్కడ బాధపడుతూ 16:23 లూకాసు వార్త. అంటే చూడగలిగినంత దూరంలో. అవునా? రైట్. తర్వాత ఉమ్. 26వ వచనం. కదా? అగాధం. ఇక్కడ ఎన్ని కనపడుతున్నాయి మనకి? అగ్నిగంధకాలు ఉన్నటువంటి గుండము, తర్వాత అగాధము, హెబిస్ అంటారు దాన్ని. ఆ అగాధంలోనే ఏడేండ్ల శ్రమల కాలము అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనకు ముందు అపవాది కుమారుడు లేదా క్రీస్తు విరోధిని బంధించే స్థలం అది కదా. ఆ తర్వాత రెండో వైపు ఏం కనపడుతుంది? అబ్రహాము రొమ్మున అనుకొనిన ఆదాము మొదలుకొని. ఇప్పుడు సెలువు మీద దొంగతో ఏమన్నాడు ప్రభు? అయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటే ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులు. అంటే ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఎవరికి చెప్తున్నాడు? దొంగకు చెబుతున్నట్టు మనకు కనపడుతుంది. కానీ అప్పటి వరకు ఆ శిలువ యజ్ఞం జరగకుండా ఆటంకపరిచిన అపవాదికి చెప్తున్నాడు, రై భూమి మీద నా శిలువ యజ్ఞాన్ని ఆపడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ చేసావు, ఏవి సక్సెస్ కాలా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు రక్త ప్రోక్షణను విశ్వసించిన భక్తుల సమాజం భూమి క్రింద పాతాళంలో చెరలో ఉన్నది. ఇప్పుడు నేను అక్కడికి వెళుతున్నా, సాక్ష్యంగా ఇతన్ని తీసుకొని వెళుతున్నా, నీకు చేతనైతే ఆపుకో. అపవాదికి చెప్పాడు. చెప్పి పాతాళానికి వెళ్ళి. ఈ మాటలు ఎక్కడుంటాయి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 19 చదువు. పూర్వము నోవహు దినములు వాడ సిద్ధపరచబడుచుండగా ఎఫ్సి 4:8లో కనపడిందా చెర? ఇక్కడ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారిని ప్రకటించారు. ఆ ఓడలో కొందరు అనగా కదా ఇది అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సువార్త, ఈయన పొందిన శిలువ యాగం అంతటిని గురించి చెప్పారు. దానికి సాక్షిగా
దొంగ ఉన్నారు. ఆ చెరలో ఉన్న వాళ్ళందరూ ఏ రక్తము మా పాపమును క్షమిస్తుందని విశ్వసించారో వారందరూ ఆ యజ్ఞం నిజరూపం ధరించడం చూసి ఆ సాక్ష్యాన్ని యేసును అంగీకరించారు. ఇప్పుడు అంగీకరించబడిన వారందరినీ తీసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9 మనం చదివాం. అది భూమి యొక్క క్రింద భాగములకు వెళ్ళి ఆ చెరను తీసుకొని ఏం చేశాడు? ఆరోహణమయ్యాడు. చెరను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు వారి సెలవులో మరణించింది క్రీస్తు శకం 30వ సంవత్సరం ఏప్రిల్ మాసం 14వ తేదీ. అవునా? పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఆ తర్వాత 50 రోజులు దిగొచ్చిన తర్వాత సంఘం ప్రారంభమైంది. సంఘం ప్రారంభమైన తర్వాత 4 సంవత్సరాలకి పౌలు భక్తుడు రక్షణ పొందాడు. 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు అరేబియాలోని సీనాయి పర్వతం దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత 6-7 సంవత్సరాలు తార్సులో ఉన్నాడు. ఆ తర్వాత అంతియోకియాకి వచ్చాడు 1 సంవత్సరం. ఆ తర్వాత మొదటి మిషనరీ యాత్ర అయిపోయింది, రెండో మిషనరీ యాత్ర అయిపోయింది. అంటే ఇంచుమించు క్రీస్తు శకం 50 నుండి 55 సంవత్సరాల మధ్యలో ఈ లెటర్ రాశాడు. అంటే 30వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. అక్కడ నుండి 50-55 అనుకోండి, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలకు 14 సంవత్సరాల ముందు ఈ దర్శనం వచ్చింది. అంటే ఆయన రక్షణ పొందిన తర్వాత 10 సంవత్సరాలకి ఇంచుమించు ఈ దర్శనం వచ్చింది. ఏమిటి? ఒక మనుషుడు శరీరంతో కొనిపోబడినో లేక శరీరము లేక కొనిపోబడినో ఆ మనుషుడు నేను ఎరుగుతాను. అతడు పరదైసులోనికి కొనిపోబడి. పరదైసు అనే పదానికి అర్థం ఏమిటి? చెర. నీతిమంతులు విశ్రాంతి తీసుకునే స్థలం. అవునా? దీని గురించే కీర్తనకారుడు కూడా 68వ కీర్తన 18వ వచనంలో ప్రవచిస్తాడు. సరే, ఇది అంశం. ఇప్పుడు మనం ఏం ధ్యానం చేస్తున్నాము? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆకాశములు ఎలా ఉన్నాయి? 3 భాగాలుగా ఉన్నాయి. దానికి పైన ఆయన ఉన్నారు. పరమాకాశంలో దేవుని సింహాసనం 24 పెద్దలు, 4 జీవులు వాళ్ళు ఉన్నారు. సన్నని పొర వంటి స్ఫటికమును పోలిన పొర ఉన్నది. దానికి యువతల దేవుని పక్షంగా ఉన్న దేవదూతల సమూహాలు ఉన్నాయి. దాని క్రింద ఉన్నటువంటి ఆకాశంలో ఈ పడత్రోయబడిన దేవదూతల సమూహాలు ఉన్నాయి, వేరువేరు. అక్కడి నుండి ఈ 3వ ఆకాశంలో ఉన్న పడత్రోయబడిన దేవదూతలు వాయుమండలంలో ఉన్నారే, వాళ్ళల్లో కొందరు భూమి మీద ఉన్నారు. వారిని అంధకార సంబంధులకు లోకనాథులు అని లేఖనం చెప్తుంది. ఇది ఈ స్ట్రక్చర్. ఆ క్రమంలో పాతాళం ఉన్నది. పాతాళము ఎక్కడున్నది? చెర ఉన్నది. చెర ఎక్కడ ఉన్నది అంటే అవి భూమి యొక్క దిగువ భాగాల్లో. యేసు సెలవులో మరణించి తిరిగి లేచినప్పుడు చెరను తీసుకొని 3వ ఆకాశానికి తీసుకువెళ్ళారు. అంటే ప్రభు సింహాసనం ఉన్నటువంటి ఆకాశంలో ఆయనకు సమీపంగానే ఉన్నారు వాళ్ళు. అవునండి, ఆయనకు సమీపంగానే ఉన్నారు. ఇంకా పాతాళంలో ఏమేమి ఉన్నాయి? అగ్ని గంధకాల సరస్సు ఉన్నది, అగాధం ఉన్నది. ఇంకేమున్నాయి? ఇంకా ఏమున్నాయి? యెషయా ప్రవచన గ్రంథం. పద్నాలుగవ అధ్యాయం 9వ వచనం.
కదా. పాతాళంలోనికి పడత్రోయబడినటువంటి అపవాది ప్రవేశించుచు ఉండగా పాతాళం కలవరపడుతుంది. అక్కడ ఎవరున్నారు? అది నేను చూచి ప్రేతాలను రేపుతున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులు జనముల రాజులందరినీ వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. అవునా? నీవు నా వలె బలహీనుడవైతివా? నీవును మా బోటి వాడవైతివా? నీ మహత్యమును నీ స్వరమండలమును 15వ వచనం. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలను త్రోయబడితివి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు తలపోడు. భూమిని కంపింపచేసి రాజ్యములను వర్ధించిన వారు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వారు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాసస్థలములకు పోనీయని వారు ఇతడేనా? జనముల రాజులందరూ ఫలితమిచ్చిన వారే. 3, 4 వచనాలు. తమను బాధించిన వారిని ఏలుదురు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసం నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి. ఎవరి బబులోను రాజు? పాతాళంలో ఉన్నటువంటి సాతాను శక్తుల సమూహాలకు సంబంధించిన రాజు. ఎలా చెప్తున్నారు? దానియేలు ప్రవచన గ్రంథం 10వ అధ్యాయంలో పారసీకుల రాజు. ఆ లేఖనాలు జ్ఞాపకమేనా? ఏమైనా అర్థమవుతుందండి? 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి ఆ. అతని యొక్క దినమున నన్ను ఎదిరించి ఎవరిని? గాబ్రియేల్ని. ఎక్కడ ఎదిరించారు? దేవుని సన్నిధి నుండి. 21వ వచనం. అయితే సత్యగ్రంథమందు రాసినది నీతో చెప్పేదను. ఆ సత్యగ్రంథమందు రాసి ఉన్న సమాచారాన్ని తీసుకొని దానియేలు దగ్గరకు వస్తూ ఉంటే మార్గ మధ్యంలో పారసీకుల రాజ్యాధిపతి ఎదిరించాడు. అంటే ఎక్కడున్నాడు పారసీక రాజ్యాధిపతి? వాయుమండలంలో. ఆ తర్వాత గ్రేకేల్ రాజును పిలుచుకున్నాడు. ఈయన మికాయల్ని పిలుచుకున్నాడు. ఆయన గ్రేకేల్ రాజును పిలుచుకున్నాడు. ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించిన రాజ్యాలు వాయుమండలంలో ఉన్నాయి. వాటికి సంబంధించిన విషయాలు పాతాళంలో కూడా ఉన్నాయి. అంటే సాతాను సింహాసనం వేసుకున్న స్థలం కూడా భూమి యొక్క అడుగు భాగంలో ఉన్నది. వాడి సింహాసనాన్ని ఎప్పుడు మారుస్తూ ఉంటాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం 6-7 వచనాలు. ఎక్కడి నుండి వస్తున్నామంటే ఏమన్నాడు? భూమి మీద అటు ఇటు. అంటే అటు ఇటు అంటే ఎక్కడెక్కడ కదా? 7వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నువ్వెక్కడి నుండి వచ్చితవని వాని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడొచ్చు కదా. అదే మాట 2వ అధ్యాయం 2వ వచనం. భూమిలో. అక్కడేమో భూమి మీద అన్నాడు. ఇక్కడ భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు. భూమిలో ఆ లోపల వాటి రాజ్యాలు ఉన్నాయి. వాటి సింహాసనం వేసుకున్న స్థలం ఉన్నాయి. ఇంకేమున్నాయి భూమి లోపల? 139వ కీర్తన 15వ వచనం. నేను రహస్యమనుకుంటున్నాను. దావీదు చెప్తున్నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన ఒకవేళ మీరు తల్లి గర్భాన్ని భూమి యొక్క అగాధ స్థలము అని అనుకుంటారేమో అని 13 ఏమన్నాడో చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఆ, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వారు అదిగో తల్లి గర్భమందు నిర్మించబడ్డారు. అవునా? తల్లి గర్భమందు నిర్మించబడ్డారు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. ఎందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పి 15లో అన్నాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడినాడు. మరి తల్లి గర్భంలో నిర్మించబడింది ఏమిటి? భూమి యొక్క అగాధ స్థలముల్లో నిర్మించబడింది ఏమిటి? తల్లి గర్భంలో శరీరము నిర్మించబడి భూమి యొక్క అగాధ స్థలములో ఆ శరీరంలో ప్రవేశపెట్టే ఆత్మ. అంటే ఆత్మలు ఎక్కడ సిద్ధపరచబడుతున్నాయి? భూమి యొక్క అగాధ స్థలాలు.
భూమి యొక్క అగాధ స్థలాల్లో ఏమేమి ఉన్నాయి? ఆత్మను సిద్ధపరిచే స్థలం ఉన్నది. తర్వాత సాతాను సింహాసనం వేసుకున్న స్థలం ఉన్నది. తర్వాత అగ్నిగుండాల సరస్సు ఉన్నది. తర్వాత అగాధం ఉన్నది. అంతకుముందు చెర ఉండేది, ఆ చెరను తీసుకువెళ్ళిపోయారు, అక్కడ ఖాళీ అలాగే మిగిలిపోయింది. ఇలాగ పాతాళంలో అనేకం. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతం. ఇవి దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అని చెప్పినప్పుడు ఆకాశముల యొక్క విభజన, అందుకు సంబంధించి భూమి లోపల ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయో మనం చూసాం. వీటన్నింటి గురించి ఇందాక మనం చదివాం. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అట్లాగే ఈ విశ్వంలో కూడా కోటానుకోట్ల ప్రపంచాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రపంచాల్లో కూడా భక్తులు ఉన్నారు అని చెప్పాం కదా. ఆ భక్తులు అందరిలో కల్లాట 16వ కీర్తన 3వ వచనం చూడండి. భూమి మీదనున్న భక్తులే అంటే ఎవరితో పోలుస్తున్నాడు? ఎవరితోనో పోలుస్తున్నాడు. నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. నర్సరాబాద్లో ఉన్న భక్తులే శ్రేష్ఠులు అన్నామనుకోండి, అంటే మిగిలిన పట్టణాల్లో ఉన్న భక్తులతో పోల్చినట్టు కదా. ఇక్కడ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటున్నాడంటే భూమి మీద కాకుండా వేరు ప్రపంచాల్లో ఉన్న భక్తులు కూడా వాళ్ళని గురించే పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 8-9 వచనాల్లో స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలు అంట. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఈ భక్తులే ఎంతమంది, ఎన్ని విధాలుగా ఉన్నారు? 2 విధాలుగా ఉన్నారు. 2 విధాలుగా ఎవరు? ఒకటి, రక్తమును విశ్వసించి ఆయన కొరకు నిరీక్షించిన వారు, రక్తమును విశ్వసించి నిరీక్షించిన వారు. మనమేమో రక్తమును నమ్మాం. అంటే వాళ్ళు నిజమైన రక్త ప్రోక్షణ ఒకటి జరుగుతుంది. ఈ పశువులు, కోడెల యొక్క రక్తము ఛాయ, ఆ రక్త ప్రోక్షణ జరగాలని రక్షకుని కొరకు ఎదురు చూసి చనిపోయిన భక్తులు వాళ్ళు ఎవరెవరు? ఆదాము మొదలుకొని శిలువ మీద దొంగ వరకు. అవునా? వీళ్ళందరి గురించి చెబుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ ఎవరు? మొదటి వచనం నుండి 38వ వచనం వరకు చెప్పబడిన భక్త సమాజాలన్నీ కదా. ఏబేలు, నోవాహు, వీళ్ళు మరలా అనేక మంది భక్త సమూహాలు ఉన్నాయి కదా. శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక మరింతగా యాతన పెట్టబడిన వారు ఉన్నారు. ఇలాంటి సమూహాలందరూ వాళ్ళందరూ ఓల్డ్ టెస్టిమెంట్ భక్తులు. యేసు ప్రభు రాకముందు యేసు ప్రభువును విశ్వసించిన భక్తులు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. ఆగండి, మరలా చదవండి. అమ్మో, అంత గొప్ప భక్తులు. అబ్రహాము లాంటి దేవుని ముఖాముఖి చూసిన భక్తులు, దేవునితో స్నేహం చేసిన భక్తులు, దావీదు వంటి దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని ఆయన ఉద్దేశాలు నెరవేర్చినటువంటి గొప్ప భక్తులు. ఇర్మియా, యెషయా, ఏ భక్తుడిని తక్కువ చేసి మాట్లాడగలం మనం? అలాంటి గొప్ప భక్తులందరూ మన కొరకు వెయిట్ చేస్తున్నారట. మనం ఎంత ధన్యులం! దేవునికి స్తోత్రం చెబుదామా? అసలు ఈ విషయం మనకు అర్థమైతే మనం ఇంకెంత డెడికేటెడ్గా మనం ఆయన కొరకు ప్రతిష్ఠించుకోగలిగి ఉండాలి. 7 వారాలు, 40 రోజులు, 50 రోజులు పెట్టుకుంటామా? ప్రతిరోజు మనకి దాని కొరకైన తపన, తృష్ణ మన హృదయాలను మండిస్తూ ఉంటుంది. అంత గొప్ప భక్తులు. హానోకు 300 సంవత్సరాలు, అంటే 300 సంవత్సరాలు ఆయన ప్రతిరోజు నడిచాడు. నేనేదో వారం పెట్టుకొని, గంట పెట్టుకొని కాదు, నేను కూడా ప్రతినిత్యం ఆయనతో. వాళ్ళకి లేని ఆధిక్యత మనకున్నది. వాళ్ళకి పరిశుద్ధాత్మ అందరికీ ఇవ్వబడలేదు, చాలా కొద్ది మందికి ఇవ్వబడింది. మనకైతే ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది ఆయన మనలో నివసించడానికి. ఇప్పుడు మన కొరకు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే పట్టణమంతా ఎదురు చూస్తుంది ఆయన కొరకు.
ఆయన వస్తానన్న టైంకి లేట్ అయినా కూడా తిండి మానేస్తారు, అన్నీ మానేసి ఆ నాయకుడి కొరకు ఎదురు చూస్తారు. ఆయన వస్తాడు, కొద్ది నిమిషాలు కొద్ది గంటలు ఉండి వెళ్ళిపోతాడు. కానీ ఈయన వచ్చి మనల్ని తీసుకువెళ్తాడు. ఎందుకనంటే మనల్ని తీసుకువెళ్ళి వాళ్ళతో జత చేసినప్పుడు వాళ్ళు మనం కలిపి పెళ్ళికి మారుతా అవుతారు. దేవునికి స్తోత్రం చెబుదామా. ఇవి ఆయన నిర్మించిన నిర్మాణాలు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆయా పరంపరలో చెప్తాను. ఉదాహరణకు 1-2 చూపిస్తాను. యోధాపత్రిక 6వ వచనం. నేను స్ట్రక్చర్ చెప్తున్నాను ఈరోజు. తన ప్రధానత్వమును నిలుపుకొనక ఎక్కడట మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి. ఇది ఒక సపరేట్ ప్లేస్. ఇందాక పాతాళానికి సంబంధించింది కాదు, ఇది దానికి సంబంధించింది కాదు, ఇది సపరేట్ ప్లేస్. దీని గురించే పేతురు భక్తుడు కూడా ప్రవచిస్తున్నాడు 2వ అధ్యాయంలో 2వ పత్రిక 4వ వచనం. ఇదేమిటట? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి. ఇదొక ఛానల్. జైల్లో అనేక గదులు ఉంటాయి కదా, అందులో ఇదొకటి. ఇక్కడేమో కటిక చీకటిలో నిత్య పాశములు. అవునా? ఇంకొకటి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనాలు. ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం నెమ్మదిగా, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని. 4 దూతలు యూఫ్రటీస్ నది ఎక్కడుంది? ఇరాన్ మధ్యలో. ఆ నది దగ్గర, ఆ నది గర్భంలో 4 దూతలను బంధించారట. వాళ్ళతో పాటు ఎవరెవరు ఉన్నారు? బోర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పడు వెంటనే మనుషుల్లో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరంలో, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేనండి. 20 కోట్ల మంది సేనలతో ఉన్న 4 దూతలు యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడి ఉన్నారు. ఇదొక షల్. ఇట్లా దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఎలా సృజించాడంటే, నేను చెప్పింది చాలా కొంచెం, అది 100% ఉంటే ఒక 1% చెప్పగలిగానేమో, 10 కూడా కాదు, 1% చెప్పగలిగాను. ఒక దృశ్యం మనకు అర్థమైంది కదా, దాన్ని మనసులో పెట్టండి. ఈనాటి వర్తమాన సారాంశం ఏమిటి అంటే, ఆయన పక్షంగా ఉన్నటువంటి భక్తులు పాత నిబంధన కాల భక్తులు, క్రొత్త నిబంధన కాల భక్తులు. మనం ఈ కాలంలో పుట్టడం దేవుడు మనకిచ్చిన కృప. మన కొరకు ఆ పాత నిబంధన కాల భక్తులందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే మనం వెళ్ళి వాళ్ళతో జత కలిస్తేనే, వాళ్ళు మనం అందరం కలిసినప్పుడే వధువు సంఘం సంపూర్ణంగా ఆయనకు ఉపయోగపడే విధంగా సిద్ధపరచబడుతుంది. అందుకొరకు వారు ఎలాగూ దైవభక్తి చేశారు, వాళ్ళందరూ మనకు మాదిరి. ఎలాంటి సమర్పణ, ఎలాంటి ప్రతిష్ట కలిగిన జీవితాలు వారు జీవించారు చెప్పండి దేవుని కొరకు. ఏ భక్తుడిని తీసుకున్న ఆ భక్తుల్లో ఒక్కొక్క ప్రత్యేకమైన భక్తి సాధన అనుభవాలు ఉన్నాయి. ఏ భక్తుడి జీవితమైనా తీసుకోండి, ఆ ప్రత్యేకమైన ఆ లక్షణాలను వాళ్ళు కలిగి భక్తి చేశారు. వాళ్ళు ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి భక్తి చేశారు. మనమైతే ఆ భక్తులందరి జీవితాల్లో ఏ ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక్కొక్కరం కలిగి భక్తి సాధన చేయగలం. ఎలాగో అంటే
మనకిప్పుడు పరిశుద్ధాత్ముడు మన యందు నివసిస్తున్నాడు గనుక హానోకు వలె ప్రతిరోజు నడవగలం, అబ్రహాంలాగా స్నేహం చేయగలం, ఇస్సాకులాగా సంపూర్ణ సమర్పణ కలిగి బలిపీఠం మీదకి వెళ్ళగలం, యాకోబులాగా పెనుగులాడగలం, మోషేలాగా నాయకత్వాన్ని నడిపించగలం, ఆయనతో ముఖాముఖి మాట్లాడగలం, దావీదులాగా ఆయన చిత్తానుసారమైన మనసు కలిగి ఆయన హృదయంలోని ఉద్దేశాలు ఇప్పుడు మనం తెలుసుకోగలం. యెషయాలాగా ప్రమాణవాక్యం ఆయనకు కట్టలేకపోయారు కానీ మనం కట్టగలం. అలాగే ఇర్మియాలాగా ఆయనకు అప్పగింపబడిన 9 పరిచర్యలు ఇప్పుడు మనం చేయగలం. ఆయన చేయలేకపోయాడు కానీ ఎలాగూ చేయగలమంటే పరిశుద్ధాత్మ దేవుని సార్. అవన్నీ మనం నేర్చుకుంటేనే, అవన్నీ మనం సాధన చేయగలిగితేనే ఆ పెళ్లి కుమార్తె సంఘంలోకి వెళ్ళగలుగుతాం. దేవుడు అందుకొరకు ఏమేమి నిర్మించాడు? భూమిని, ఆకాశం. ఆకాశంలో 3 ప్రధానమైన భాగాలు, అందులో ఆకాశాలు అనేకం ఉన్నాయి. అది మన ఊహకు జ్ఞానానికి అందనంత విశాలం. అందులో నక్షత్రాల్ని ఆయన ఒక క్రమబద్ధమైన రీతిలో నడిపిస్తున్నాడు. యోబు గ్రంథం 38లో మనం చూస్తాం. వాటి కొట్లు కడుతున్నాడు, కొట్లు తెప్పిస్తున్నాడు. అప్పుడప్పుడు అవి కక్ష తప్పి ఉల్కల్లాగా పడుతున్నాయి విశ్వమంతా. అప్పుడప్పుడు భూమి మీదకి కూడా వస్తున్నాయి. ఇలాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి అంతరిక్షాన్ని గురించి. అవన్నీ మనం ధ్యానం చేయలేము కానీ అందులో దేవదూతల యొక్క స్థితిగతులు మనం చెప్పాం. ఆలోచన సభలో ఉండే దేవదూతలు ఆ పై ఆకాశంలో ఉన్నారు, మొదటి ఆకాశంలో. తర్వాత దేవుని పక్షంగా ఉన్న దేవదూతల సమూహాలు ఆ క్రింద ఆకాశంలో ఉన్నారు. పడత్రోయబడిన దేవదూతలు వాయుమండలంలో ఈ ఆకాశంలో ఉన్నారు. నిత్యం పోరాటం జరుగుతుంది ఆకాశం. ఇక ఒక విచిత్రమైన విషయం ఏమిటి అంటే, ఈ మాట చెప్పి ముగిస్తారు. ఒక విచిత్రమైన విడ్డూరమైన విషయం ఏమిటి అంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఎక్కడ ఎక్కడ? మూడోసారి ఎక్కడ? అది మనసులో పెట్టుకొని చదవండి. మికాయలు ఎక్కడుంటారు? దేవుని పక్షంగా ఉండేది. ఈ ఘట సర్పం ఎక్కడ ఉంటుంది? వాయుమండలం. అవునా? తర్వాత వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఘట సర్పం దాని దూతలందరూ వాయుమండలం. అవునా? ఇప్పుడు మికాయలు పక్షంగా ఉన్న దూతలు ఎక్కడున్నారు? 2వ ఆకాశం అనుకున్నాం. దేవుడు ఉండేది మికాయలు లాంటి ప్రధాన దూతలు దేవుని దగ్గర ఆయన సముఖమున నిలిచి 7 దూతలు ఉన్నారు. 8వ అధ్యాయము 2వ వచనంలో ప్రకటనలో మనం చూస్తాం. అవునా? వాళ్ళేమో మొదటి ఆకాశంలో ఉన్నారు, ఆ దూతలు 2వ ఆకాశంలో ఉన్నారు. ఈ పడత్రోయబడినటువంటి దూతలు ఆట సర్పం 3వ ఆకాశంలో ఉన్నారు. అవునా? ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరిగింది? పరలోకం. అంటే ఈ 3 ఆకాశాలను కలిపి ఏమని పలుకుతుంది లేఖనం? అవునా? నా మాట అర్థమైందా? 3 ఆకాశాలను కలిపి పరలోకంలో యుద్ధం జరిగినాడు. అదేమిటో ఎలాగో దేవుని చిత్తం అయితే మరొక తరగతిలో మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసిన అంశంలోని మనము హృదయంలో భద్రపరచుకోవాల్సిన మాట, దేవుడు నియమించిన విధానాల్లో ఆయన శిలువయజ్ఞం చేయడానికి ముందు ఉన్నటువంటి భక్తులు శ్రేష్టమైన భక్తి చేశారు. శిలువయజ్ఞం తర్వాత ఉన్న మనం కూడా శ్రేష్టమైన భక్తి చేస్తున్నాం. ఎవరికంటే శ్రేష్టమైన భక్తి అంటే విశ్వలోకాల్లో ఉన్నటువంటి ప్రపంచాల్లో ఉన్న దేవభక్తులందరికంటే గొప్ప భక్తి చేయడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఇంకే లోకానికి వెళ్ళాలి ఆయన శిలువయజ్ఞం చేయడానికి. ఇక్కడికే వచ్చారు. ఎందుకో మనకు తెలీదు. అది మనకిచ్చిన ధన్యత. శిలువయజ్ఞం చేయడమే కాదు, ఆయన శిలువయజ్ఞం చేసిన తర్వాత మరణ పునరుత్థాన ఆరోహణల తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపి మనల్ని ఆయన సారూప్యంలోనికి చెక్కుతూ పాత నిబంధన భక్తులతో కలిపి మనల్ని సంపూర్ణమైన వధువుగా సిద్ధపరుస్తున్నారు. అది దేవునికి మన పట్ల కలిగిన ఉద్దేశం. కాబట్టి మనం మరింకెంత ఎక్కువ సమర్పణ ప్రతిష్ట కలిగిన భక్తి చేయాలి చెప్పండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇవి ఆయా వర్తమానాల్లో నేను ఇంతకుముందు చెప్పున్నాను కనుక అవుట్లైన్ చెప్పుకుంటూ వచ్చేసాను. ఇందులో చాలా విషయాలు ఇంతకుముందు మీకు పరిచయం చేసినవే కదా.
ఒక స్ట్రక్చర్, ఒక ఆర్డర్లో చెప్పుకురావాలని ఇలా చెప్పుకుంటుంది. ఇంతకుముందు వినని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, రికార్డెడ్గా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అలాగనే మనం ధ్యానం చేద్దాం. మరింత సమర్పణ ప్రతిష్ఠ 7 వారాలు 50 రోజులు ఇవి కాదు, కానీ అవి మనల్ని మనమే ప్రోత్సహించుకోవడానికి, పురుగొల్పుకోవడానికి మరింత సమర్పణ ప్రతిష్ఠ కలిగిన దైవభక్తి సాధన చేద్దాం. అటు సంపూర్ణతలోనికి మనమందరము నడిపించబడుదుముగాక. దేవుడి మాటలు మనం వెనుకళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, శ్రేష్టమైన మాటలు, మీ జీవపు మాటలు మాకు తెలియపరిచారు. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను నిర్మించాడు. ఎందుకొరకు? మా కొరకే. ఎలా నిర్మించారో, ఏ ఆకాశంలో ఎవరెవరు ఉన్నారో, భూమి క్రింద ఏమున్నాయో అయ్యా, మీరు చేసే కొన్ని కార్యాలు క్లుప్తంగా మేము తెలుసుకోగలిగాం. అన్నీ మేము తెలుసుకోలేకపోయాం, కానీ మాకు ఒక గ్రహింపు వచ్చింది. ఆ గ్రహింపును బట్టి మీరు మా పట్ల ఎలాంటి శ్రద్ధను కలిగి, ఎలాంటి ఆసక్తి కలిగి మాతో పనిచేస్తున్నారో మాకు అర్థం. కాబట్టి మేము మరింత ఆసక్తి కలిగి, సమర్పణ, ప్రతిష్ట, ప్రత్యేకత కలిగిన జీవితాలు జీవిస్తూ మీరు కోరుకున్న విధముగా మీ సారూప్యం నాయందు మాయందు ఏర్పడినట్లుగా మమ్మను మీ బలవంతమైన ప్రేమ చేత లోబరుచుకొనండి. అందుకు మమ్మల్ని మీ చేతులు భద్రపరచండి. అద్భుత శిల్పకారుడా, మీ చేతిలో శిలవలే నన్ను, నాకు ఇచ్చిన బిడ్డలు అందరినీ సిద్ధపరిచి భద్రపరచండి, చెక్కండి. మీరు కోరుకున్న స్వరూపం మా నాయందు మాయందు ఏర్పడే వరకు అయ్యా మమ్మల్ని చెక్కండి, విరచండి, నల్చండి, మలచండి. అయ్యా మాకు సహాయం చేయండి. అటు ధన్యతను మాకు వరముగా దయచేయమని బ్రతిమలాడి వేడుకుంటూ అటు కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.